VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పరిశుభ్రత ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, వీధులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ జగ్గయ్యపేట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో 3 రోజులుగా ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణ రామారావు ఆధ్వర్యంలో నందమూరి నగర్, ఇంద్రానాయక్ నగర్, తోటవారి వీధుల్లో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఓటర్లు నమోదు, ఓటర్ కార్డుల సవరణ, చిరునామా మార్పులు చేపట్టారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. 58వ డివిజన్ లో కొత్తగా చిరునామా మార్పులలో సుమారు 7,000 ఓట్లు చేరే అవకాశం ఉందని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నయ్య బొండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలతో ఇందిరానాయక్ నగర్, నందమూరి నగర్, తోటవారి వీధి, విశాల్ మార్ట్ ఏరియాల్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో రోడ్లు అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి కాబట్టి అన్నయ్య కూడా పర్యటన చేసినప్పుడు ఎక్కువ మంది ఇక్కడ ఓట్లు లేవండి, వేరే వేరే చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇక్కడ మాకు షిఫ్టింగ్ పెట్టండి అని అడగడం జరిగింది. ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకొని ఓమన్నయ్య మన కమిషనర్ ధ్యాన్ చంద్ర గారితో మాట్లాడి ఈ ఏరియాలో బిఎల్ఓలతో మొన్నటిదాకా ఎస్ఐఆర్ చేసామండి. ఇప్పుడు ఈ బిఎల్ఓల సహకారంతో మేము ఎక్కువగా ఓట్ల నమోదు కొరకు చేస్తున్నాం. అయితే వాళ్ళు చేసే వర్క్ కొంచెం లేట్ అవుతుంది, ఎలక్షన్లు కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము పర్సనల్ గా మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండి
ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ ఎంప్లాయీస్ మనకి ఆదివారం పూట ఒక్కరోజే దొరుకుతారు. ఉదయం వెళ్ళారంటే ఈవినింగ్ దాకా దొరకరు. ఇంకా అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈ సెంటర్ లో ఏర్పాటు చేసాం. ఇప్పుడు 15 రోజులు బట్టి పెట్టామండి ఈ సెంటర్. ఇంకొక 5 రోజుల దాకా ఉంచి ఈ సెంటర్ లో వాళ్ళు వచ్చే అప్లికేషన్ మనం బియ్యాల వాళ్ళకి సచివాలయం ద్వారా ఇచ్చి వాళ్ళు సర్వే చేపించి వాళ్ళ. నా పేరు ఎరుగోతి శ్రావణి, ఎక్స్ కార్పొరేటర్. ఈ ఇంద్రానాయక్ నగర్, నందమూరి నగర్, అలానే తోటవారి వీధి ఇదేంటంటే వేరే చోట్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పి ఈ ప్రాబ్లమ్ ని మా శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ప్రత్యేక చొరవతో ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఆయన ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సుమారు 15 days నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓట్లు లేని వాళ్ళకి, అంటే సమ్ రీజన్స్ వల్ల ఓట్లు పోయిన వాళ్ళకి, అలానే 18 years కంప్లీట్ అయిన వాళ్ళకి ఓట్లు పెట్టుకోవడానికి, అట్ ద సేమ్ టైం ప్లేసెస్ చేంజ్ అయిన వాళ్ళకి అడ్రస్ షిఫ్టింగ్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ అప్లికేషన్ తీసుకుని వీటన్నిటిని కలెక్ట్ చేసి ఏరియాస్ వారీగా సచివాలయం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా చేపించడం అనేది జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓట్లు లేని వాళ్ళకి ఓట్లు కావాలి. అది ఏ ఎలక్షన్ అయినా సరే అందరికి కూడా ఓట్లు ఉండాలి అని. ఎందుకంటే సుమారు ఇటువైపు వాళ్ళు ఇంద్రానాయక్ నగర్, నందమూరి నగర్, తోటవారి వీధి, అట్లానే మనకి విశాల్ మార్ట్ వీటన్నిటిని కలుపుకుంటే సుమారు 7,000 ఓట్ల వరకు కూడా మనకి కొత్తవి యాడ్ అవ్వాల్సి ఉంది. షిఫ్టింగ్ కొత్త అన్ని కలిసి కూడా వీటన్నిటిని యాడ్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో వికే శ్రీసానాయక్ ఆధ్వర్యంలో మల్లికార్జున మహామండపం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ అధికారులు, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనానాయక్ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్రతిరోజు కొంత సమయాన్ని పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని, శ్రమదానంతో పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, జై భవానీ. కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, కార్యదర్శి సాయన రాజేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ, మనందరి ఆరాధ్య దైవం, మా అందరికీ ముఖ్యంగా ఆదర్శం అయినటువంటి శ్రీ కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారి 71వ జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు సోదరుడు శంకర వెంకట ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేయటం, అలాగే అనేక మంది చిరంజీవి గారి అభిమానులు ఈ రోజున గుడివాడ అనే పట్టణంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, అలాగే ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఈ రోజున చిరంజీవి గారి జన్మదినం చేసుకుంటున్న సందర్భం చూస్తే కనుక ఆయనకొక్కడికే దక్కింది ఈ యొక్క గౌరవం. ఎందుకంటే
ఈ రోజున 100 రోజుల సినిమాల నుంచి ఈ రోజున 2 రోజులు ఆడే సినిమాల వరకు కూడా ఆయన దరిదాపులుగా 35-40 సంవత్సరాలుగా ఆయన మెగాస్టార్గా ఉన్నారు. ఆయన ఒక్కడే మెగాస్టార్. ఇంకా రేపొద్దున రాబో రోజుల్లో ఏ మెగాస్టార్, ఏ సూపర్ స్టార్ ఎవరు ఉండరు. ఆయనతోనే మన అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి. అలాంటి అనేక మంది ప్రజలు ఈ రోజున చిరంజీవి గారిని అభినందిస్తున్నారు. కాబట్టి ఈ రోజున 71 సంవత్సరాలైనా కానీ ఆయన తరగని చరిష్మా, తరగని అందంతో ఈ రోజున తెలుగు సినిమా ప్రజలను అందరినీ కూడా ఆదరిస్తున్నారు. అలాగే ఆయనకి దేవుడు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇట్లాగే ఆయన కుటుంబం చూస్తే అనేక మందికి మనం సంతోషపడే సందర్భం చూస్తాం. ఆయన ఇంట్లోనే అనేక మంది హీరోలు ఉన్నారు. అందరూ కూడా చిరంజీవి గారిని అభిమానిస్తారు. కాబట్టి అలాగే మేము అందరం కూడా చిరంజీవి గారిని అభిమానించి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్తున్నాం. నమస్కారం. ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో దైవంగా, అన్నయ్యగా కంట దైవంగా భావించే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈ రోజున గుడివాడలో అనేక ప్రాంతాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం అంతటా కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ భగవంతుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు. కృష్ణా జిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సినీ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. చిరంజీవి కొత్త చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చిరంజీవి పుట్టినరోజును పండుగలా నిర్వహిస్తున్నారని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కొడాలి నాని ఆకాంక్షించారు. ఇక్కడ అన్న రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగానూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా కోడూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి యువత మండల అధ్యక్షుడు కోట రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరంజీవి ఉన్నత వ్యక్తిత్వంతో తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచారని, సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
అనంతరం కోట రాంబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులకు 200 మొక్కలను పంపిణీ చేశారు. మన పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా మొక్కల పంపిణీ చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. తెలుగు జాతికి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి గారు. అన్ని వర్గాల చేత, అన్ని పార్టీల చేత, అన్ని ప్రభుత్వాల చేత గౌరవం పొందుతున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా తెలుగునాట ఉన్నారంటే ఆయన ఒక్క చిరంజీవి చెప్పచ్చు. ఆయన సినీ హీరోగా మన అభిమానుల్ని సేవా తత్వంగా మార్చిన ఘనత చిరంజీవి గారు. అంత పూర్వం మేము కూడా సినీ హీరోల అభిమానులు ఉన్నాం. కానీ ఆ రోజుల్లో అభిమానం చేసేవారంటే సేవా తత్వంగా ప్రజలకు ఉపయోగపడే రీతిలో కార్యక్రమం చేసి సమాజం గురించి ఆలోచించే విధంగా తయారు చేసిన ఘనత భారతదేశంలో ఒకే ఒక్క మెగాస్టార్ కి మాత్రం దక్కిందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరితో ప్రాణదానం చేసిన మహనీయుడు చిరంజీవి. అలాగే మన కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో సిలిండర్ల కొరత ఏర్పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక ఆ రోజు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయ. నిజంగా ఎంతో మందికి ఆయన ప్రాణదాతరించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ రకంగా కూడా చిరంజీవి గారు ఒక సినీ నటుడుగానే కాకుండా ఆ తర్వాత ప్రజారాజ్యం స్థాపించి రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన నిరూపించుకోవటం, కేంద్ర మంత్రికి వ్యవహరించడం, అవన్నీ ఒకటైతే ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో తెలుగు జాతి అంతగా కూడా గర్వదాయకమైన వ్యక్తి చిరంజీవి గారు. వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, శక్తి ప్రసాదించాలని చెప్పి, ఇంకా తెలుగు సమాజానికి వారి ద్వారా ఇంకా మరిన్ని సేవలు అందాలని చెప్పి, అలాగే వారి బాటలో చిరంజీవి అమ్మానందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేసి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా సమాజానికి ఎంతో కొంత సేవ చేసే విధంగా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కోడూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను, నిర్వాహకులను అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.